నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైమ్ అండి నది ఒడ్డున దీపాలు వదలటం. సో, ఎలా జరిగిందో మీకు కూడా చూపిచ్చేస్తాను పదండి. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఘాట్ దగ్గరకొచ్చేసరికి వేలాది మంది భక్తులు కనిపించారు. ఎవ్వరూ ఖాళీగా రాలేదు. అందరి చేతిలో ఒక దీపం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి కళ్ళలో భక్తి, ఆశ, ఆనందం కనిపించింది. ఈరోజు వదిలే ప్రతి దీపం ఒక కోరిక, ఒక ప్రార్థనకే సంకేతం. ఇక్కడ రద్దీ గురించి చెప్పాలంటే సాధారణ రోజుల కంటే పదింతలు ఎక్కువ. ప్రతి అడుగు వేయడానికి కూడా స్థలం లేదు. ప్రజలు, వాలంటీర్లు భక్తులను సేఫ్‌గా కిందకి దిగేట్లుగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. జనం ఎంత ఉన్నా అందరిలో డివోషనల్ ఫీలింగ్ అలాగే ఉంది. ఎవరూ ఒత్తిడిగా కాకుండా, స్ట్రెస్‌గా కాకుండా పండుగలా జరుపుకున్నారు. నిజంగా 2 కళ్ళు గూడా సరిపోలేదండి ఈ దీపాల వెలుగును చూడటానికి. మీరెక్కడికి వెళ్లారో నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అదే విధంగా పోలిపాడ్యమి అంటే దీపాన్ని నదిలో వదలడం ముఖ్యమైన ఘట్టం. నేను కూడా ఒక దీపం తీసుకొని నా మనసులో ఉన్న కోరిక పెట్టుకొని కృష్ణా నదిలో ఆ దీపం నెమ్మదిగా వదిలాను. నీటిలో వెలుగుతూ తేలుతున్న ఆ దీపం చెప్పలేనంత శాంతి ఇచ్చింది. చుట్టూ చూస్తుంటే ప్రతి దీపం వెనుక ఒక కథే. ఎవరో పిల్లల కోసము, ఎవరో ఆరోగ్యం కోసం, ఎవరో కుటుంబం కోసం ఇలానే వేలాది ప్రార్థనలు లోతైన నీటిపై తేలుతున్నట్లు. ఘాట్ మీద, నది కట్ట మీద ఆరతి శబ్దాలు, భజనల గళం, దీపాల వెలుగు ఇవి కలగలిపి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత వాతావరణం సృష్టించాయి. బ్రాహ్మీ ముహూర్తం అనగా తెల్లవారుజామున కావడంతో నీటిపై ప్రతిబింబించే వెలుగులు ఇంకా అందంగా కనిపించాయి. అక్కడ నిలబడి ఉంటే మనసు పూర్తిగా శాంతించిపోతుంది. దైవికమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయిందండి ఈ రోజంతా కూడాను. ఇక్కడ జరుగుతున్న విచిత్రం ఏమిటంటే చాలా మంది దీపాలు వదలడానికి వచ్చారు కదండి. కొంతమంది నదిలో దీపాలు వదిలే టైంలో వెంటనే తిరగబడిపోతున్నాయి. కొంతమంది బానే దీన్ని చాలా మంది డిఫరెంట్ ఐడియాతో ఆలోచించి థర్మాకోల్స్ ఉంటాయి కదండి, బెండు ముక్కలు వాటిని తీసుకొచ్చి వాటిపైన అరటి డొప్పలు పెట్టి దాంట్లో 31 ఒత్తి లేదా 365 ఒత్తులు ఇలా వాళ్ళకి తోచిన విధంగా ఒక డిఫరెంట్ పద్ధతిలో చాలామంది కూడా నదిలో వదిలారండి. కొంతమందేమో నేను చూసిన డిఫరెంట్ పద్ధతి ఏంటంటే కొబ్బరి చిప్పల్లో కూడా వదిలారు. అది కూడా కొబ్బరి చిప్పలు ఏంటంటే కొన్ని కొన్ని బాగానే ఉంటున్నాయి, కొన్ని కొన్ని ఏమో మునిగిపోతున్నాయి. ఇది ఏంటి అన్నది చాలామందికి అర్థం కావట్లా. చాలామంది ఏం చేశారంటే అయ్యో మునిగిపోయిన వెంటనే బాధపడి, కంగారు పడి మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొచ్చి మళ్ళీ వదలడం మొదలుపెట్టారు. కొంతమంది ఏం చేశారంటే ఒక 2 టైమ్స్ వదిలారండి. అంటే మునిగిపోతుంది కదా, సరే ఇంకోసారి కూడా వదులుదామని చెప్పి కొంతమంది 2 టైమ్స్ వదిలారు. ఇది ఎందుకు మునిగిపోతుందో మీకేమైనా తెలిస్తే నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి తెలుపుదాం నెక్స్ట్ టైం అలా జరగకుండా. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 3:30 to 5లో ఇలా జరిగిందండి. ఇంతమంది మార్నింగ్ 3:30 కల్లా లేచి వచ్చి చక్కగా నది ఒడ్డున దీపాలు వదలడం నా లైఫ్‌లో ఇది ఫస్ట్ టైం అండి చూడటం. అంతకుముందు నేను 5:30 టైంలో చూశాను. ఈరోజు మాత్రం 3:30 to 5:30లో ఇంత రష్‌గా ఉంది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికత, అదేవిధంగా డివోషనల్ ఫీలింగ్‌తో ఉండడం నా మనసుకు చాలా సంతోషాన్నిచ్చిందండి. మార్నింగ్ టైం చూస్తే ఇలా ఉంది చూడండి. ఈరోజు గుర్తుంచుకునే రోజు పోలిపాడ్యమి రోజున కృష్ణానది వద్ద ఈ దీపాల ఉత్సవం నిజంగా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అనిపించింది. మన కోరికలు, మన ప్రార్థనలు దీపంలో వెలుగుతూ ఉండాలనేది ఈరోజు నాకు నచ్చిన భావన అండి. ఈ అందమైన ప్రయాణంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అందమైన అనుభవంతో కలుసుకుంటానండి. జై శ్రీకృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.